ఇదిగోనండి పొద్దంతా తిరిగాను. తిరిగి 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 సూరత్లో మనకి కెజల్కి వెళ్ళాను, అంబికా మందిర్కి, నెక్స్ట్ అన్ని మందిర్లకి వెళ్ళి చింతామణి మందిర్కి వెళ్ళి ఇప్పుడే భోజనం చేస్తున్నాను. ఇదిగోండి సూరత్ వంట స్పెషల్ ఇది. సో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. మనం చూడండి చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ అనేది ఎంత నీట్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి చాలా దగ్గరలో మనకి వీళ్ళకి ఇవ్వరు, కానీ ప్రమోషన్ కాదు కానీ చక్కగా మెనూ అంతా ఇచ్చారనమాట మనకి. అంత మెనూ చక్కగా ఇచ్చారు. సో ఈరోజు తినేసి రేపు బండి అయితే ఆర్డర్ చేసుకుంటానని, బండి ఆర్డర్ చేసుకొని మీకు చూపిస్తాను. సో పంజాబీ అంటే పంజాబీ ఎఫ్ఎస్లో చాలా బాగుంటుంది ఫుడ్. నేను ఎక్కువ పంజాబీ ఎఫ్ఎస్లో తింటాను. సో ఈ ఫుడ్ అనేది మనకి 120 రూపీస్కి వచ్చిందండి. బాగుంది. ఇదిగోండి గుజరాతీ స్పెషల్ అనుకుంటా. మనకి ఈ కప్పులు ఉంటాయండి, 5 రూపీస్ కప్స్. ఇవన్నీ 5 రూపీస్కి కూడా ఛాయ్ దొరుకుతుంది. చాలా బ్యూటిఫుల్ అయితే, చాలా చిన్నగా ఉన్నాయి చూడండి. ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా ఉంది. ఇదిగోండి ఈరోజు పొద్దున్న మధ్యాహ్నం ఏమీ తినలేదు. సో రాత్రికి అయితే జీడిపప్పు బిర్యానీ తిన్నాను. మా అన్న అయితే మరి చికెన్ తినడం మానేమన్నాడు, కొలెస్ట్రాల్ కంటెంట్ పెరిగిపోతుందని చెప్పేసి బిర్యానీ తినడం మానేసి చక్కగా బిర్యానీ జీడిపప్పు బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. చాలా ఇది కూడా గుజరాతీ స్పెషల్ అండి. సో ఇక్కడ ఉన్నవన్నింటిలో కూడా చూస్తున్నాను. నిన్న నాన్స్ తిన్నాను, ఈరోజు ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. సో రేపు అనేది నేను కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ అయ్యి కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్.